ఆగండి. పున్నమి చూసారా, పున్నం వచ్చేసింది. మీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా? సిగ్గు లేకుండా వస్తున్నారు. అయ్యగారి పాపాలు, అమ్మగారి దోషాలు అని సినిమా చూపిద్దామని వచ్చాను. మహాదేవ్ గారు, రాకూడని టైంలో వచ్చి మీ అందరినీ డిస్టర్బ్ చేశాను. నన్ను క్షమించండి. మీ గూడెం జనాలు చేసే పని డిస్టర్బ్ చేసే పని. వచ్చిన పనేంటో చెప్పండి. ముహూర్తానికి టైం అవుతుంది. ముహూర్తము లేదు, మునక్కడ కట్ట లేదు. మీరంతా ఫీల్ అవుతున్నట్టు మిమ్మల్ని పున్నమి మోసం చేయలేదు. ఒక రకంగా మీ అందరికీ పున్నమి సాయం చేసింది. పున్నమి చెప్పి అయిపోయింది. పున్నమి పప్పులు ఉడకలేదని ఇదిగో ఇప్పుడు బావని తీసుకొచ్చింది. దొంగ బావ కూడా దొంగే అవుతాడు, కానీ దొర ఎలా అవుతాడు? అత్తయ్య గారు, వీళ్ళ మాటలు పట్టించుకోకుండా ఈ పెళ్లి జరిపించేద్దాం. టైం అవుతుంది. జరిపించండి పెద్దమ్మా. మహాదేవి గారు, నిజానికి పున్నమి చెప్పినట్టు జాబిలమ్మ జాతకంలో దోషం ఉంది. ఆ దోషం ప్రకారం పెళ్లి చేసుకున్నవాడు 3 రోజులకే చస్తాడు. ఇది నిజం. అదే విషయం మీకు పున్నమి పదే పదే చెప్పే ప్రయత్నం కూడా చేసింది. ఎంత చెప్పినా వినకపోతే ఆ పృథ్వీని కాపాడుకోవడం కోసం విధిలేని పరిస్థితిలో పున్నమి పెళ్లి చేసుకుంది. ఆ విషయం అగ్నిదేవి గారికి, వైదికమ్మ గారికి, పిల్ల జమీందారైన జాబిల్లి కూడా తెలుసు. అయినా ఆ విషయం దాచి పృథ్వీతో పెళ్లికి రెడీ అయిపోయారు. పెద్దమ్మా, వీడి మాటలు నమ్మొద్దు పెద్దమ్మా. అర్థమైంది. మీరెవరూ నా మాటలు నమ్మట్లేదు కదా. ఓకే, ఈ వీడియోలో చూసి అప్పుడు నా మాటలు నమ్మండి. నేను ప్రాణంగా ప్రేమించిన పృథ్వీ చనిపోవడానికి వీలేదు డాడీ. మొన్న మీరు చేసినట్టు ఏ గొర్రెకో బర్రెకో ఇచ్చి నాకు పెళ్లి చేసేయండి. నాకున్న దోషం పోగొట్టండి ప్లీజ్ డాడీ. నీకున్న దోషం పోగొట్టడానికే కదా మొన్న ఎంతో కష్టపడి గొర్రెతో పెళ్లి ఏర్పాటు చేశాను. నువ్వే నాకు ఇష్టం లేదని చెడగొట్టావు. ఇప్పుడు ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకుని గొర్రెనో బర్రెనో నేను ఎక్కడి నుంచి తీసుకురాను? అంటే నా జాబిల్లికి నిజంగానే దోషం ఉందా? అత్తయ్య, వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. అది నిజం కాదు.
దాన్ని ఎందుకు దాచావు? ఇద్దరు చేసిన పనికి మంచి చేయాలనుకున్న పున్నమిని అవమానించారు, నిందించారు. ఇంట్లోంచి పాపం తనని బయటికి గెంటించేశారు. అమ్మా జాబిల్లి, నువ్వు కూడా ఎందుకమ్మా వీళ్ళతో చేతులు కలిపావు? తప్పు కదా. అన్నయ్య, ఇందులో జాబిల్లి తప్పులేదు. జాబిల్లి జాతకం గురించి మీకు తెలిస్తే తట్టుకోలేరని గురువుగారు చెప్పారు. అందుకే మీకు తెలియకుండా పెళ్లి చేసేస్తే దోష నివారణ కొంచెమైనా తగ్గుతుందనుకున్నాం. అంటే మీరందరూ కలిసి నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూశారు. మీ బిడ్డకున్న దోషాన్ని నా బిడ్డకు శాపంగా మార్చాలని చూశారా? ఛీ! గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు నా బిడ్డ మిమ్మల్ని నమ్మాడు. ఆ తాళివ్వరా. పంతులు గారు, పెళ్లి లేదు పెటాకు లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. అప్పుడు పెళ్లి జరగబోతుంటే కాదు కాదు కాదు, అప్పుడు నీ చావుకి ముహూర్తం పెడితే ఆ పున్నమి వచ్చి కాపాడింది. ఇప్పుడు మళ్ళీ నీ చావుకి ముహూర్తం పెడితే ఆ పున్నమి బా వచ్చి కాపాడాడు. పున్నమి ఏ తప్పు చేయదు, చేయలేదని ఇప్పటికైనా తెలుసుకున్నారు మీరు. అందరూ పున్నమిని అపార్థం చేసుకున్నారు. మీరు చేసిన తప్పుకి సరిదిద్దుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. నీకు మంచి చేయడం మాత్రమే తెలుసు. నువ్వు కీడు చేయవని నా మనసు ఎప్పటి నుంచో చెప్తుంది. మనిషిని నమ్మితేనే మనిషి బతుకుతుంది అయ్యగారు. మీ నమ్మకం వల్ల ఈరోజు వీళ్ళందరిలో మార్పు కనిపిస్తుంది. మొత్తం ప్లాన్ అంతా నాశనం చేసావు కదే. నువ్విలాంటి వెధవాలోచనలు చేస్తావని ఇంకొన్ని ఆధారాలు దాచిపెట్టాను. ముఖ్యంగా జాబిల్లి కాదు, మయూకా అని చెప్పాననుకో, నీకు ఉంటది. జాబిల్లి, చూసావు కదా కళ్ళారా. లే, పీటల మీద నుంచి పైకి లే. లే జాబిల్లి. అమ్మా, వచ్చి పృథ్వీ పక్కన నిలబడు. నువ్వే నిలబడాలి. పున్నమి, శివదేవ చెప్పింది కరెక్ట్. రామ్మా, వచ్చి పృథ్వీ పక్కన నిలబడు. అమ్మా పున్నమి, అమ్మ చెప్పింది కదా, వచ్చి పృథ్వీ పక్కన నిలబడు. దా అమ్మా, దా. చూడు, పక్క పక్కన ఎంత బాగున్నారో. లక్ష్మి, చూసావు కదా, ఇక మీదట పృథ్వీకి ఎలాంటి పెళ్లి ప్రయత్నాలు చెయ్యకు. పృథ్వీ భార్య పున్నమినే. ఇది నా మాట. ఈ రోజు నుంచి కొత్తగా పెళ్ళైన దంపతులకి ఏ తతంగాలైతే జరగాలో అవన్నీ జరిపించాలి. అమ్మా పున్నమి, పెళ్ళయ్యాక పుట్టింటి నుంచి మెట్టినింట్లోకి అడుగు పెట్టాలి అంటారు. అది కూడా ఒడి బియ్యంతో. నీ మెడల్లో తాళి పడిన తర్వాత జరిగిన పరిస్థితులన్నీ నీకు తెలిసినవే.
నువ్వెన్ని చెప్పినా మేం వినకుండా అందరూ నిన్ను అపార్థం చేసుకున్నాం తల్లి. జరిగిందేదో జరిగిపోయింది. అవేవీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు. పున్నమి, నీకిప్పటికీ పుట్టినిల్లు ఆ రాజమహలే. లక్ష్మి, లక్ష్మి, హారతి తీసుకురా. జమీందారింటికి అల్లుడు కావలసిన నా కొడుకుని ఒక గూడెం పిల్లకి మొగుణ్ణి చేశారు. జాబిలికి దోషం ఉండడం వల్ల పృథ్వీని కాపాడుకున్నందుకు సంతోషంగా ఉన్నా ఇది నా ఇంట్లో అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఏమిటి లక్ష్మి ఆలోచిస్తున్నావు? హారతి ఇవ్వు. ఏం లేదమ్మా. అమ్మాయిని పుట్టింటి నుంచి మెట్టినింటికి తీసుకొచ్చాం. నవ్వుతో లోపలికి ఆహ్వానించు. అమ్మా పున్నమి, కుడికాల ముందు పెట్టి లోపలికి పదండి. ఆగండి ఆగండి ఆగండి. అప్పుడే గుమ్మంలోకి అడుగు పెడితే ఎలాగా? దానికన్నా ముందు ఇంకాస్త తతంగం ఉంది. ఏమిటి కొండమ్మా అది? ముందుగా పృథ్వీబాబు పున్నమి దండలు మార్చుకోవాలి. అది చూసి కొంతమంది కుళ్ళుకోవాలి. ఆ తర్వాత ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పుకోవాలి. ఇప్పటికిప్పుడు దండలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? నేను తీసుకొస్తాను. ఇవిగో దండలు. నేను ఏదైతే చూడకూడదు అనుకున్నానో ఈ కొండమ్మ మళ్ళీ అదే చేస్తుంది. పృథ్వీబాబు పున్నమి, ఇదిగో తీసుకోండి. కానివ్వండి. లోపలికి పదండి. ఇంకా అయిపోలేదమ్మా. పేర్లు చెప్పాలి కదా. ఓహోహో. పున్నమి, మీ ఆయన పేరు చెప్పి లోపలికి వెళ్ళు. నేను నా భర్త పృథ్వీబాబు వచ్చాము. పృథ్వీబాబు, ఇప్పుడు మీరు చెప్పాలి. నేను నా భార్య పున్నమి వచ్చా. పదండి పదండి. నిజానికి పున్నమి చెప్పినట్టు జాబిలమ్మ జాతకంలో దోషం ఉంది. అర్థమైంది. మీరెవరూ నా మాటలు నమ్మట్లేదు కదా. ఓకే, ఈ వీడియోలో చూసి అప్పుడు నా మాటలు నమ్మండి. అమ్మా, వచ్చి పృథ్వీ పక్కన నిలబడు. నువ్వే నిలబడాలి.
శివదేవ చెప్పింది కరెక్ట్. వచ్చి పృథ్వీ పక్కన నిలబడు. పృథ్వీ భార్య పున్నమినే. ఇది నా మాట. ఇంకొన్ని సెకండ్లలో పృథ్వీ నా మెళ్ళ తాళి కడతాడు. నాకు పృథ్వీకి పెళ్ళైపోతుంది. ఇక నుంచి పృథ్వీ నా భర్త అని లోపల ఆనందంతో ఎగిరి గంతులేస్తుంటే నాకు పట్టిన శనిలాగా దెయ్యంలాగా ఆ శంకు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడమ్మా? నా జీవితాన్ని సర్వనాశనం చేసేశాడు. నువ్వేం బాధపడకు జాబిలి, ఇదంతా పున్నమే చేయించుంటుంది. లాగు బావ మరదళ్ళు కదా, మరదలు కాపురం నిలబెట్టడానికి శంకు ఇలా చేసుంటాడు. ఇక్కడ మనకి ఫేవర్గా ఉన్న విషయం ఏంటంటే పృథ్వీ ఇంకా నిన్ను ఇష్టపడుతూ ఉండడం. పున్నమిని భార్యగా అంగీకరించలేకపోతుండడం మనకి కలిసొచ్చే విషయాలు. సో ఈరోజు కాకపోయినా రేపైనా ఇంకో నెల రోజుల తర్వాతైనా నువ్వే పృథ్వీకి భార్యవి. ఇది కన్ఫర్మ్. అవును జాబిల్లి, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఇంటికి నువ్వే కోడలు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? రాత్రి తిట్టి తాళిబొట్టు నేలకేసి కొట్టి ఇప్పుడు నువ్వే నా కోడలు అంటున్నానేంటానా? మీరు చేసిన పిచ్చి పని వల్ల ఆ శంకుగాడు డైరెక్ట్గా మిమ్మల్ని పట్టించాడు. అప్పుడు మహాదేవి గారి ముందు ఎలా మాట్లాడాలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే రాత్రి అలా చేయాల్సి వచ్చింది. దాన్ని కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టనిచ్చినా ఈ ఇంట్లో దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వను. నరకం చూపిస్తాను. ఈ అత్త వద్దు భర్త వద్దు అని ఇల్లు వదిలి పారిపోయేలా చేస్తాను. ఆ తర్వాత నీ దోషానికి శాంతి పూజ చేయించి నా కొడుకుని నీకిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి కోడలుగా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు లక్ష్మీయే కాదు. అదంతా బానే ఉంది, కానీ ఆ పున్నమినంత తక్కువ అంచనా వేయద్దు లక్ష్మి. ఈ రాజమహల్కి పున్నమి ఏమీ కాదు. అలాంటిది మేము ఎన్ని ప్లాన్లు వేసినా ఎంత అవమానించినా ఆ పున్నమిని బయటికి పంపించలేకపోయాం. అలాంటిది పున్నమి పృథ్వీ చేత తాళి కట్టించుకుంది. అంత ఈజీగా వదిలించుకోగలమా? నువ్విచ్చిన విడాకుల పేపర్లు చింపి విసిరి కొట్టింది అంటే అర్థం చేసుకోండి, పృథ్వీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. పున్నమి బలమేంటో బలహీనతలేంటో నాకు తెలుసు. పున్నమి ఇప్పటి వరకు నాలో ఒకవైపే చూసింది. ఈ రోజు నుంచి ఇంకో వైపు చూస్తుంది. నా దగ్గర కోడలుగా బతకడం ఎంత కష్టమో చూపిస్తాను. పిచ్చెక్కి అడవుల్లోకి పారిపోయేలా చేస్తాను. నీ పెళ్లి చేస్తాను. చూసావమ్మా యుక, పృథ్వీ లక్ష్మిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఆ పున్నమి ఆటలు సాగవు. ఈ రోజు నుంచి లక్ష్మియే కాదు, మనం కూడా మనలో ఉన్న ఇంకో యాంగిల్ని పున్నమికి చూపించి ఈ ఇంట్లో నుంచి పారిపోయేలా చేద్దాం. పున్నమి, పృథ్వీని మొగుడని సంబరపడుతున్నావు కదా, చెప్తా. శంకుబావ దయ వల్ల సంతోషంగా ఇంట్లోకైతే అడుగు పెట్టగలిగాను. వకీల్ సాబ్ మనసులోకి ఎప్పుడు అడుగు పెడతానో ఏంటో. నువ్వేం బాధపడకు పున్నమి, ఇది నీ మొదటి విజయం. ఇలాంటి విజయాలు ఇంకా అందుకుంటూనే ఉంటావు. పృథ్వీబాబు గారి కంటే ముందు నువ్వు ఆలోచించాల్సింది మీ అత్తగారి గురించి.
పృథ్వీబాబు గారు ఎన్నలాంటోరు, తొందరగానే కరిగిపోతారు. కానీ మీ అత్తగారు అలా కాదు. ముందు మీ అత్తగారిని మార్చగలిగితే తర్వాత ఆవిడగారే వకీల్ బాబు గారిని మారుస్తుంది. ఈ వంటలతోనే మీ అత్తగారిని మెప్పించాలి. వకీల్ బాబు గారు వెన్నలాంటి వారే, కానీ నేను ఆయన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. ఆ కోపమైతే ఖచ్చితంగా ఉంటుంది. పెద్దమ్మగారు చెప్పారని మౌనంగా ఉండిపోయారు. నేను ఇంట్లోకి రావడానికి అంగీకరించారు. అయ్యో పున్నమి, చూసుకోవాలి కదా. ఉండు, పసుపు పెడతాను.